ఉల్లి వెల్లుల్లి లేకపోయినా రుచి ఏమాత్రం తగ్గని తక్కువ సమయంలో రెడీ అయ్యే మరో కమ్మనైన వంటకం. ఇది తింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ముందుగా కుక్కర్లో క్యూబ్స్లా కట్ చేసుకున్న తాజా క్యారెట్ ముక్కలను, వాటికి జతగా రాత్రంతా చక్కగా నానబెట్టుకున్న కాబోలి శనగలను, తగినన్ని నీళ్లు, కొంచెం ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్ట్రెయిన్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కగానే తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి చక్కగా సువాసన వచ్చేంత వరకు దోరగా వేయించాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్, కాబోలి శనగలను కడాయిలో వేసి రుచికి సరిపడేంత ఉప్పు, కాస్త పసుపు, చివరిగా కొంచెం కారం వేసి ఇవన్నీ ఒకదానికొకటి బాగా కలిసిపోయేలా నెమ్మదిగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఫ్రై కాస్త మగ్గిన తర్వాత గరం మసాలా, కసూరి మేతి, తాజాగా తురుముకున్న పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు మగ్గనిచ్చి చివరిగా తాజాగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా కమ్మని క్యారెట్, కాబోలి శనగల ఫ్రైని. ఈ వంటని సేవ్ చేసుకొని మీ వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని కమ్మని వంటకాలతో మళ్ళీ కలుద్దాం.